ఒక పార్క్లో కుకు అనే ఒక కోయిల తన గుడ్లతో ఒక చెట్టుపై ఉండేది. ఒకరోజు ఆ కోయిల తన పిల్లల కోసం తిండి వెతుక్కుంటూ ఎంతో దూరం వెళ్ళిపోయింది. దారిలో చాలా వర్షం పడింది. ఇందువల్ల కుకు కోయిల పూర్తిగా తడిచిపోయింది. అరే, నేను ఎక్కడైనా కూర్చొని నా రెక్కల్ని ఆరబెట్టుకోవాలి, లేదంటే ఎగరడానికి కష్టమైపోతుంది. కానీ నా పిల్లల దగ్గరకు కూడా వెళ్ళాలి. అప్పుడే కుక్కు ఒక చెట్టు దగ్గరికి వచ్చింది. తీయటి మామిడి చెట్టు, నువ్వు నాకు సాయం చేయగలవా? నేను చాలా తడిచిపోయాను, అలిసిపోయాను కూడా. నన్ను కాసేపు నీ దగ్గర కూర్చోనివ్వు. నేను నా రెక్కల్ని ఆరబెట్టుకొని వెళ్ళిపోతాను. లేదు 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 లేదు, వెళ్ళిపో ఇక్కడి నుండి. నేనంతా అర్థం చేసుకోగలను. నీ చూపంతా నా తీయటి మామిడి పళ్ళ మీదే ఉంది. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. పాపం ఆ కోయిల అక్కడి నుండి వెళ్ళిపోయి వేరే ఒక తీయటి చెట్టు దగ్గరికి వచ్చింది. తీయటి బొప్పాస్కాయ చెట్టు, నేను నీ కొమ్మ మీద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? నేను బాగా అలిసిపోయా. ఇంకా నా రెక్కలు శాంతం తడిచిపోయాయి. నాకు బాగా చలిగా కూడా ఉంది. లేదు లేదు, నాకు ఎవరూ నా చెట్టు మీద కూర్చోవడం ఇష్టమే లేదు. దానికి తోడు నా బొప్పాయి పళ్ళు చాలా తీయగా కూడా ఉంటాయి. నువ్వు గనక వాటిని తింటే నాకు నచ్చనే నచ్చదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. ఇంకొక చెట్టుని చూసుకో. కుక్కు నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుక్కు మూడో చెట్టు దగ్గరికి వచ్చింది. చేదు వేప చెట్టు, నువ్వు కాసేపు నన్ను నీ కొమ్మ మీద కూర్చోనిస్తావా? కాసేపటికే, అది నా పిల్లల కోసమే. నేను నా రెక్కల్ని ఆరబెట్టుకొని తిరిగి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, రా రా కోయిలమ్మ, నీకు స్వాగతం. నువ్వు నా కొమ్మ మీద కూర్చోవచ్చు. కానీ నన్ను క్షమించు, నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేదు. ఆ చెట్టు ఒప్పుకున్నందుకు కుక్కు కోయిల చాలా సంతోషించింది. కాసేపు ఆ చెట్టుపై కూర్చొని కుక్కు పక్షి తన రెక్కల్ని ఆరబెట్టుకుంది. ఆ తర్వాత చెట్టుకి ధన్యవాదాలు చెప్పింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు చేదు చెట్టు. నువ్వు నాకు ఎంతో సాయం చేశావు. ఇక నుండి నువ్వు చేదు చెట్టు కాదు, దయగల చెట్టువి. ఇలా ఆ కుక్కు కోయిల చేదు చెట్టుకి ధన్యవాదాలు చెప్పుకుంది. ఇక తన పిల్లల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. జాయింట్ షీప్. శ్యామలాపురం అనే ఊళ్ళో కృష్ణ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతని దగ్గర 4-5 గొర్రెలు ఉండేవి. కృష్ణ వాటి ఉన్నిని తీసి ఉన్ని దుస్తులు తయారు చేసే వాళ్లకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు. కానీ అతను చాలా దురాశతో ఉండేవాడు. ఎప్పుడూ ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచించేవాడు. ఒకరోజు కృష్ణ తన గొర్రెలను మేపడానికి సమీపంలో ఉన్న కొండ దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ అతనికి ఒక గుహ కనిపించింది. ఈ గుహ ఏంటి? లోపలికి వెళ్ళి ఏముందో చూస్తాను అని అనుకుని తన గొర్రెలను తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ పంజరంలో బందీగా ఉన్న ఒక పావురాన్ని చూస్తాడు. ఓ బాబూ, నన్ను ఈ పంజరం నుంచి విడిపించవా? నువ్వెవరు? ఈ పంజరంలో ఎలా ఇరుక్కున్నావు? నేను మాయాజాలం తెలిసిన పావురాన్ని. ఒక రాక్షసుడు నన్ను ఇక్కడ బంధించి ఉంచాడు. చాలా రోజుల నుంచి ఇక్కడ బందీగా ఉన్నాను. నన్ను ఇక్కడి నుంచి విడిపించవా? నిన్ను ఇక్కడి నుంచి విడిపించడం వల్ల నాకేంటి లాభం చెప్పు. నన్ను విడిపించావంటే బదులుగా నీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఏదైనా ఒకదాన్ని పెద్దగా మారుస్తాను. అప్పుడు కృష్ణ కొంచెంసేపు ఆలోచించి పావురాన్ని పంజరం నుంచి విడిపిస్తాడు. నీ మేలుకి ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో? ఒక పెద్ద ఇల్లా, పెద్ద కారు కావాలా, బోలెడన్ని పళ్ళు కావాలా, లేదా పెద్ద పెద్ద బొమ్మలు కావాలా? చెప్పు చెప్పు. అవేం వద్దు గాని నా గొర్రెల్లో ఒకదాన్ని
పెద్దగా మార్చు చాలు. అప్పుడు నేను దాని ఉన్నిని అమ్మి బాగా సంపాదిస్తాను. ఏంటి, గొర్రెని పెద్దగా మార్చాలా? మరోసారి ఆలోచించుకో. అంత పెద్ద గొర్రెని నువ్వెలా చూసుకుంటావు? నేను చూసుకుంటాలే, నువ్వు దాన్ని పెద్దగా మార్చు చాలు. సరే అయితే ఇప్పుడే మారుస్తాను. అబ్బకదబ్రా గిలిగిలిచు. ఓ నా మంత్రదండమా, ఈ గొర్రెని పెద్దగా మార్చు. పావురం అలా చెప్పిన వెంటనే ఒక గొర్రె పెద్దగా మారిపోయింది. భలే భలే బాగుంది. ఇప్పటి నుంచి నేను దీని ఉన్నిని అమ్మి బోలెడని డబ్బులు సంపాదిస్తాను. కృష్ణ పెద్దగా మారిన గొర్రెని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ గొర్రె బాగా పెద్దదిగా మారిపోవడం వల్ల గుహలోంచి బయటకు రాలేకపోతుంది. కృష్ణ తన బలాన్నంతా ఉపయోగిస్తాడు. రా, బయటికి రా రా. ఎంతో కష్టపడి గొర్రెని బయటకు తీసుకొస్తాడు. అలసిపోయి కింద పడతాడు. గొర్రె ఎలాగోలా బయటకొచ్చింది. కానీ అంత పెద్దగా ఉన్న దాన్ని చూసి మిగతా గొర్రెలన్నీ భయపడిపోయి అటూ ఇటూ పారిపోతాయి. అరే ఆగండి ఆగండి, ఓరి దేవుడా, పదండి పదండి, ఇంటికి పదండి. ఈరోజు నేను చాలా అలసిపోయాను. కృష్ణ గొర్రెలను తీసుకొని ఇంటికొచ్చేస్తాడు. బాగా అలసిపోవడం వల్ల చాలా ఆకలేస్తుంది. ఒక కంచంలో తినడానికి పెట్టుకొని కూర్చుంటాడు. కానీ పెద్దగా మారిపోయిన గొర్రెకి ఆకలి కూడా ఎక్కువైపోతుంది. అప్పుడు అది కృష్ణ తినడానికి తెచ్చుకున్న ఆహారం కూడా తినేస్తుంది. అయినా దాని ఆకలి తీరదు. అప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లను కూడా తినేస్తుంది. అరే ఆగాగు, ఏం చేస్తున్నావు? కానీ అది చాలా పెద్దగా ఉండడం వల్ల కృష్ణ ఆ గొర్రెను ఆపలేకపోతాడు. అది ఇంట్లో సగానికి పైగా సామాన్లను తినేస్తుంది. ఒక పని చేస్తాను, దీని ఊలును తీసి అమ్మేసొస్తాను. అప్పుడు బోలెడని డబ్బులు వస్తాయి. కృష్ణ దాని ఊలును కత్తిరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ గొర్రె చాలా పెద్దగా బలంగా ఉండడం వల్ల దాన్ని నియంత్రించలేకపోతాడు. అతను దాని దగ్గరకు వెళ్ళగానే అది అతన్ని కింద పడేస్తుంది. ఎంత ప్రయత్నించినా కూడా దాని ఊలిని కత్తిరించలేకపోతాడు. ఎక్కడ ఇరుక్కున్నాన్రా నాయనా, మళ్ళీ ఆ మాయాపావురం దగ్గరికి వెళ్ళాలో ఏమో. మళ్ళీ గుహలోకి వెళ్తాడు. ఓ మాయాపావురమా, ఎక్కడున్నావు? అరే ఇప్పుడేమైంది? గొర్రెని ఇంకా పెద్దగా మార్చాలా ఏంటి? అయ్యో వద్దొద్దు, నా గొర్రెని మునుపట్లాగా మార్చి. ఇప్పుడు నాకు అర్థమైంది, దురాశ మనిషికి నష్టాన్నే కలిగిస్తుంది. హహహా, చాలా తొందరగానే తెలుసుకున్నావే. ఉండు, ఇప్పుడే నీ గొర్రెని మునుపట్లా మార్చిస్తాను. అబ్రకదబ్రా గిలిగిలిచు. ఓ నా మంత్రదండమా, ఈ గొర్రెని మునుపట్లా మార్చు. కృష్ణ యొక్క గొర్రె మళ్ళీ మునుపట్లా మారిపోతుంది. సంతోషంతో దాన్ని తీసుకొని బయటకు రాగానే మిగతా గొర్రెలు కూడా అతని దగ్గరకు వచ్చేస్తాయి. అతను తన పనిని మునుపటి మాదిరిగానే మళ్ళీ ప్రారంభిస్తాడు. దురాశను వదిలి తన దగ్గర ఉన్న దాంతో సంతోషంగా ఉంటాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనకున్న దాంతోనే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దురాశ కారణంగా దానివల్ల వచ్చే